ఏ పని చేయాలన్నా బుద్ధిలో ఒక సరి అయిన దృష్టి, యజ్ఞము, దానము, తపస్సు, ఆహారం అన్ని మూడు రకాలుగా విశ్లేషణ చేసి చెప్పారు. సాత్విక, రాజసిక, తామసికం ఎలా ఉంటుందని. అందుకే ఇవన్నీ. సరే, ఈ దానం గురించిన ప్రస్తావన. ఇకపోతే సమాజంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి? గురుకులంలో చదువుకొని వెళ్ళిపోయాడు, కొంత విద్య వచ్చింది. కానీ ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి తాను ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనే ఒక సందేహం కలుగుతుంది. రెండవది, తన చుట్టూ ఉండే మనుషులు ఉంటారు కదా, ఈ మానవుల్లో కూడా ఒక్కోసారి ఏమంటారు, నిందారోపణ. అంటే నిందారోపణ అంటే తెలుసు కదా, నిందలు గురించిన విషయాలు. ప్రపంచంలో ఇవన్నీ మామూలే, నిందలు విమర్శలు మామూలుగా ఉంటూనే ఉంటాయి. అలాంటి వ్యక్తులు ఎవరైనా ప్రపంచంలో నిందారోపణ గురి అయ్యారనుకోండి, నేనే ఎలాగ ఉండాలి వాళ్ళతో? ఏ పాయింట్ వదిలిపెట్టలేదు ఆయన, ఏది వదిలిపెట్టలేదు ఋషి కదా. నాకు కర్మ చేసేటప్పుడు కర్మలు నాకు ఏదైనా సందేహాలు కలిగితే ఏం చేయాలి, నా చుట్టూ ఉండేటువంటి మనుషుల్లో వాటిలో నిందింపబడిన వ్యక్తి ఎవరైనా ఉంటే నేను ఎలా ప్రవర్తించాను, ఇది కూడా చాలా సున్నితమైన విషయాలే. చూడండి. అధయదితే కర్మ విచికిత్సావా వృత్త విచికిత్సావా స్యాత్ ఏతత్ర బ్రాహ్మణా సంవర్షిణః యుక్తా అయుక్తాః అనూక్షాధర్మకామా స్యుః యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేధాః అథాభ్యాఖ్యాతేషు ఏతత్ర బ్రాహ్మణా సంవర్షిణః యుక్తా అయుక్తాః అలోక్షాధర్మకామా స్యుః యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేధాః. మళ్ళీ వెనక్కి రావాలి. అథ యది తే కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్ ఏతత్ర బ్రాహ్మణా సంవర్షిణః యుక్తా అయుక్తాః అలోక్షాధర్మకామా స్యుః యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేధాః అథాభ్యాఖ్యాతేషు ఏతత్ర బ్రాహ్మణా సంవర్షిణః యుక్తా అయుక్తాః అలోక్షాధర్మకామా స్యుః యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేధాః
అథ యది అథ ఇప్పుడు మరొకటి ఏమిటి? యది ఒకవేళ తే నీకు కర్మ విచికిత్స వా వృత్త విచికిత్స వా. కర్మ విచికిత్స అంటే సందేహం, డౌట్. కర్మ గురించినటువంటి సందేహం ఏంటి? తాను ఆచరించవలసిన కర్మ ఉంటాయి కదా, వాటి గురించిన సందేహం కలిగినప్పుడు కానీ, వృత్త విచికిత్స, వృత్తం అంటే నడవడిక, బిహేవియర్ అని. తన నడవడిక విషయంలో ఏదైనా సందేహాలు కలిగినప్పుడు ఎట్లా ఎప్పుడు ప్రవర్తించాలి అనే విషయంలో విచికిత్స, సందేహం కలిగినప్పుడు ఏం చేయాలి? అప్పుడు నేను ఏది ప్రమాణం నాకు కదా? ఎంత దూరదృష్టితో చెప్పారు చూడండి. ఏ తత్ర, నువ్వు ఎక్కడుంటావో అక్కడ, తత్ర ఏ బ్రాహ్మణాహ, ఏ సాత్వికమైన మరి గుణము కలిగిన బ్రాహ్మణులు ఉంటారో, బ్రాహ్మణులు అంటేనే సాత్వికం అని చెప్పుకోవాలి ఇక్కడ అర్థం. అయితే బ్రాహ్మణులు అంటే సాత్వికం అంటే ఎలా చూడాలి? సంవర్షణ యుక్తా ఆయుక్తా. సంవర్షణ అంటే ఇక్కడ అర్థం బాగా ఆలోచనాపరులు అని. ఏదో నోటుకొచ్చింది చెప్పేవాళ్ళు కాదు, బాగా లోతుగా ఆలోచించేవారు. యుక్తాహ, ఇంద్రియ నిగ్రహం కలిగిన వారు. ఆయుక్తాహ అంటే ఏంటి? చక్కగా వివేక దృష్టితో స్వతంత్రంగా ఆలోచించేవారు. నలుగురితో నారాయణ, గుంపులో గోవింద అనేవాడు కాదు. నలుగురు ఏదంటే పాడింది అట్లా కాదు. తర్వాత అలూక్షాహ అంటే క్రూరత్వం లేనివారు. ధర్మకామాస్యో, ధర్మానికి అంకితమై జీవించేవాళ్ళు, ధార్మిక జీవనాన్ని నిష్ఠతో గడిపేవారు ఎవరైతే ఉంటారో, యథా తే తత్ర వర్తేర కదా. కాబట్టి వాళ్ళు ఏ ప్రకారంగా చేస్తున్నారో తథా తత్ర వర్తేదాహ, నువ్వు దాన్నే అనుసరించు. అంతే. ఆ ప్రదేశంలో ఎవరైతే ఉంటారో సాత్విక గుణ సంపన్నులు, ధర్మాచరణ చేసేవాళ్ళు, క్రూరులు కానివారు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వారు, వివేక దృష్టితో ఆలోచించేవారు ఎలా ఉంటారో ఆ ప్రకారంగా నువ్వు అనుసరించాలి. వాళ్ళు చెప్పింది చెయ్యి. నీ చేసే కర్మల్లో సందేహం వస్తే. అధా సెకండ్ పాయింట్ ఏంటది? అభ్యాఖ్యాతేషు. ఖ్యాతి అంటే తెలుసా? ఖ్యాతి అంటే ఏంటి? కీర్తి, మంచి కీర్తిగా. ఇప్పుడేం చెప్పాడు? అభ్యాఖ్యాతేషు అంటే కీర్తి కాకుండా అపకీర్తి అంటే నిందలు, విమర్శలు ఎవరికైతే వస్తాయో అలాంటి వాళ్ళ గురించినటువంటి విషయం, ప్రస్తావన వాళ్ళతో. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో 10 మంది ఏదో చెప్పుకుంటున్నారు అనుకోండి, ఓ నలుగురో 10 మందో ఒకడో ఇద్దరో ఏదో ఉంటాయి కదా ప్రపంచంలో, వాళ్ళ బుద్ధిని బట్టి కదా చూస్తారు ఎవరైనా, జరుగుతుంది. అప్పుడు నేను కూడా ఓ పుల్ల వేయకూడదు, అవునా కాదా? వాళ్ళు అలా అన్నారు కానీ నేను కూడా ఒక రాయి వేస్తా, నేను కూడా పుల్ల వేస్తా అనకూడదు, చేయకూడదు. ఎందుకని? నీకు తెలుసు తెలీదా వాళ్ళు ఎవరో, ఎట్లాంటి వాళ్ళు, ఏం చేయాలి నీకు తెలియదు కదా. తెలియకుండా అనవసరంగా ఏదో 10 మంది అన్నారు కానీ నేను కూడా ఒక మాట అంటే సరిపోతుంది కదా. చూడండి ఎంత లోతైన ఆలోచనలో, ఎంత చక్కని గైడెన్స్ కదా. మరి ఏం చేయాలి? అక్కడ కూడా బ్రాహ్మణాహ సంవర్షణ ఈ లక్షణాలు కలిగినటువంటి ఉత్తములు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వారు చెప్పారు కదా, క్రూరులు కానివారు, ధర్మనిష్ట కలిగిన వారు, ఆయుక్తాహ వివేక దృష్టితో ఇలా ఇండిపెండెంట్గా వివేక దృష్టితో ఆలోచించేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు యథా తేషు వర్తేరన్, ఈ అపఖ్యాతి కలిగిన వారితో ఎలా వాళ్ళు ఏ దృష్టితో ఉన్నారో, ఏ దృష్టితో వ్యవహరిస్తారో తథా తేషు వర్తేదాహ, వాళ్ళ విషయంలో నువ్వు వాళ్ళని ఆదర్శంగా తీసుకో. అంతేగాని ఈ ప్రపంచంలో ఏవో పిచ్చి పిచ్చిగా వాగేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, స్టాండర్డ్ లేకుండా, ఆలోచన లేకుండా, వాళ్ళకే నిగ్రహం లేకుండా కదా ఉంటారు. ఎందుకంటే మానవుడికి
ఒక వీక్నెస్ అండి. ఏంటది? ఇట్ట ఎప్పుడు ఏం చేస్తాడు? ఇటు చూడడం అలవాటు, ఇటు తిప్పుకోడు కదా. వాడికి ఏ నిగ్రహం లేకపోయినా, చదువు లేకపోయినా, విద్య లేకపోయినా, ఆలోచన లేకపోయినా ఇటు మాత్రం అంటుంటాడు. అవునా కదా? కాబట్టి ప్రపంచంలో ఇవి ఉంటాయి. ఇప్పుడు శ్రీకృష్ణుడు అంతటి వాడు నింద పోసాడా లేదా? పోసాడా? శమంతకమణి విషయంలో వచ్చాడు. అప్పుడు ఏం చేశాడు కదా. కాబట్టి అలాంటి అవతార పురుషులకే వచ్చింది, ఇంక మామూలు మనుషులకు రాదా? వస్తాయి. రాముడు వామ్మో సీత ఎంత నింద మోసాడు రాముడు. సీత పరిత్యాగం కూడా చేశాడు దానికోసం. అవునా? అవునా కాదా? మరి సీతమ్మలో ఏముంది, రాముడిలో ఏముంది? ఏం లేదు. కానీ వచ్చింది. అది మామూలు కాదు, పెద్ద నింద. ఎంత ఎంత మొత్తం అంతా ఇదైపోయింది. అక్కడ వచ్చిన వ్యవహారం వేరు. కారణం ఏంటంటే ప్రజలకు ఒక చింత కలిగిందనమాట. వాళ్ళ జీవితాల్లో రేపు ఎవరైనా భార్యల విషయంలో ఏదైనా వస్తే ఏం చేయాలనే ఒక ఆలోచనతో అలా కలిగింది. అందుకు రాముడు త్యాగం చేశాడు. అది త్యాగమే, పరిత్యాగం. సో ఇదొక ఆస్పెక్టు. ఇప్పుడు అందరు ఏమైపోయింది అక్కడ, ఒకళ్ళంటే ఏం చేస్తారంటే ఇంకోటి దానికి ఇంకోటి కలుపుతారు. ఒక మాట అని ఇంకో విషయం కలిపి యాడ్ చేసి ఇంకోళ్ళకి చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇంకోటి కలిపి ఇంకోటి చెప్తుంటారు. ఇవి కూడా జరుగుతాయి ఒక్కోసారి. ఓసారి ఇంతున్నా ఏదేదో అయిపోతుంటుంది. అవి కూడా జరిగే అవకాశం ఉంది. అపవాదం, పరివాదం అని రెండు ఉంటాయట. అపవాదం, పరివాదం. అపవాదం అంటే ఏంటి? అక్కడ ఏదో దోషము ఉంటుంది, ఉన్నదాన్ని 10 మంది చెప్పుకోవడం. ఏదో కొంచెం దోషం ఉంటే 10 మంది చెప్పుకుంటారు. రెండోది పరివాదం అంటే దోషం లేకపోయినా ఆరోపణ జరుగుతుంది. దీని పరివాదం అంటారు. అందుకని 2 రకాలుగా ఉంటాయి. అది ఏమీ లేదు, వీడి బుద్ధిలో దోషం ఉండొచ్చు. ఆ దోష దృష్టిని బట్టి వాడు దోషం చూస్తాడు, అది అందరికీ వ్యాపిస్తుంది. ఇది కూడా పాసిబిలిటీ ఉంది. కాబట్టి చాలా సూక్ష్మమైన విషయాలు ఇవి. తొందరపడి నలుగురితో నారాయణ అనకూడదు, గుంపులో గోవింద అనకూడదు. అవునా? కాబట్టి ఏం చేయాలి? ఏది స్టాండర్డ్ ఇప్పుడు? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు స్టాండర్డా? పెద్దలు అంటే ఇక్కడ బ్రాహ్మణులు అన్నారు. బ్రాహ్మణులు అంటే ఇప్పుడు చెప్పిన వర్ణము కాదు అది. ఈ పైన లక్షణాలు కలిగిన వారు, ధర్మదృష్టి కలిగిన వారు, క్రూరులు కాని వారు కదా, మంచి లోతైన ఆలోచన పరులు, ఇంద్రియ నిగ్రహం కలిగి ఇలాంటి వాళ్ళు బ్రాహ్మణులు అని అర్థం ఇక్కడ చెప్పినట్టు. వాళ్ళు వాళ్ళ విషయంలో ఎలా చూస్తున్నారు, ఏ దృష్టితో చూస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, దాన్ని బట్టి చేయ. నువ్వు ఆ రకంగా చూసు. నీవు స్టాండర్డ్ కాదు, నీ పక్క వాళ్ళు కాదు స్టాండర్డ్. చుట్టుపక్కల ఎలాగుంటే నేను అలాగుంటాను, నలుగురితో పాటు నారాయణ కాదు అక్కడ. ఇక్కడ పనికిరాదు. మరి ఏం కావాలి? పెద్దలు నీకు ఆదర్శం. ఎవరు పెద్దలు? ఇగో ఈ చెప్పిన వాళ్ళు. వాళ్ళు ఏ రకంగా వాళ్ళని చూస్తున్నారు, ఏ దృష్టితో వాళ్ళు వ్యవహరిస్తున్నారు, అలాగా నువ్వు అనుసరించు. అంటే మనిషి యొక్క వ్యక్తిత్వానికి ఒక స్టాండర్డ్ ఉండాలి, ప్రమాణం. ఏది? కర్మాచరణలోను, తర్వాత ఇతరులతో వ్యవహారాల్లోను స్టాండర్డ్ అని తెలుసుగా. ప్రమాణం ఎవరిని ప్రమాణంగా తీసుకోవాలి? ఇక ఇలాంటి ఉత్తముల్ని ప్రమాణంగా తీసుకోవాలి. నా పక్కవాడు, నా ఎదురువాడు, నా తోటివాడు కాదు ప్రమాణం. కాదు. ఏ విషయంలో? 2 విషయాలు. ఒకటి, తాను చేసేటువంటి కర్మలలో సందేహాలు ఉంటాయి, కర్మ విచికిత్స. రెండవది వృత్త నడవడిక విషయం. అవునా? ఈ 2 ముఖ్యమే. ఎందుకంటే భారతదేశము విభిన్న సంస్కృతులతో ఉన్నది. విభిన్నమైన ప్రదేశాల్లో విభిన్నమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి, ఉండవా?
ఓ ఎన్ని భేదాలో! అవునా? మనకి ఎన్ని ఇప్పుడు కాదు పురాతనం నుంచి ఉన్నాయి ఈ భేదాలు. భాష భాషా భేదము కదా! ఇక ఎన్నెన్నో మాండలిక భేదాలు ఆ! ఉన్నాయి. ఓ ప్రదేశంలో చేసినట్టు ఇంకో ప్రదేశంలో చెయ్యరు. ఏది? యజ్ఞము గాని, యాగము గాని, లేకపోతే ఈ సంప్రదాయబద్ధంగా చేసే ఏమిటంటారు వివాహం గాని, ఒడుగులు గాని ఇంకేముంటాయి కదా! వ్రత విధానాలు తేడా ఉంటాయి. ఒకటే లేదు యూనిఫార్మ్ అనేది. వాళ్ళ వాళ్ళ ఇది బట్టి వచ్చాయి. అంటే వైదిక యుగంలో ఉండుండొచ్చు కానీ తర్వాత తర్వాత ఇవన్నీ మనకు తెలీదు. మనకి ఈ భేదాలు మరి ఎప్పటినుంచో ఉండుండొచ్చు. లేకపోతే ఎందుకు చెప్తారు ఋషి? చెప్పరుగా. అందుకని ఏం చేయాలి? ఏది స్టాండర్డ్ అక్కడ లోకల్‌గా ఆ ప్రదేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగి నువ్వు చేయాలి. అంతేగాని మేము ఎప్పుడో నేర్చుకున్నా ఎవరో చెప్పారు అది ఇక్కడ చేస్తానంటే కుదరదు. ముఖ్యంగా కర్మకాండ విషయంలో వీటిల్లో భేదాలుంటాయి. ఈవెన్ పెళ్లి చేసేటప్పుడు గూడా మీరు చూడండి. ఓ జిల్లాకి, ఒక జిల్లాకి అవునా కాదా? తేడా ఉంటది. ఉంటుందా? మళ్ళీ ఇది కూడా ఒక ఇప్పుడైతే క్యాస్ట్‌ని బట్టి కూడా వాళ్ళు చేసినట్టుగా వీళ్ళు చేయరు, వీళ్ళు చేసినట్టుగా వాళ్ళు చేయరు. అవునా? బ్రాహ్మణులు చేసే వివాహం వేరు, మరి ఇంకోళ్ళు చేసే వివాహం వేరు. ఇది మా ఆచారం, మా ఇంటి ఆచారం అంటారు వాళ్ళు. అవునా? కాబట్టి ఎన్నో భేదాలున్నాయి. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఎదురుగా ఎవరు ఉంటారో అక్కడ ఆ లోకల్‌గా వాళ్ళ సలహా తీసుకో. ఈ ప్రదేశంలో ఇక్కడ ఇలాగే చేస్తారు. అంతే. నిజమే కదా! దాన్ని అనుసరించాలి. వాళ్ళని ప్రమాణంగా తీసుకోవాలి. ఏది? కర్మ చేసేయడం. కర్మ అంటే ఇప్పుడు చెప్పిన వైదిక కర్మలు కావచ్చు, ధార్మికమైన కర్మలు కావచ్చు, శుభకార్యములు కావచ్చు, అశుభకార్యము కావచ్చు అని ఒక్కో చోట ఓ రకంగా ఉంటుంది. అది చెయ్యాలి. రెండవది వృత్త విచికిత్స. వృత్తం అంటే నడవడిక విషయంలో సందేహం. ఎవరో ఉంటారు సమాజంలో పాపం. అదృష్టవంతులు, దురదృష్టవంతులు అనుకోండి. ఏదో ఒక మిస్‌ఫార్చ్యూన్ అనేది ఉంటుంది. ఈ ఈ రకమైన అపవాదాలు ఏవో వచ్చి ఉంటాయి. అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అవునా కాదా? అలా లేకపోతే ఏం జరుగుతుంది? ఒకటి అవతల వాళ్ళలో దోషం లేకపోయినా దోషారోపణ జరిగితే వీడు కూడా దృష్టితో చేసి ఏదో నిందారోపణ చేశాడనుకోండి, లేనిపోని పాపం చుట్టుకుంటుంది. అంతేగా? లేనిపోని పాపం చుట్టుకుంటుంది. ఎందుకు? తెలుసు. లేకపోయినా దోషం ఆరోపణ చేయటం అనేది దృష్టి దోషం. దృష్టి దోషంతో పాటు వాగ్దోషం కూడా అంటుకుంటుంది. వాగ్దోషం కూడా అంటుంది. అందుకని ఏం చేయాలట? ఇప్పుడు సాధారణంగా కన్ఫర్మ్డ్‌గా ఏది తెలిసి చెప్పుకోరు. ఈ ఒకళ్ళకొకళ్ళు పాస్ చేసుకోవటం, చెప్పుకోవడం అనేది ఇంకా మనం అచ్చ తెలుగు చెప్పాడు కడుపు ఉబ్బరం అంటారు. కడుపు ఉబ్బరం కొంతమందికి ఏదైనా వింటే వెంటనే 10 మందికి చెప్పేయాలి. చెప్పకపోతే తోచదు. అది మంచి అయినా, చెడైనా, అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా లోపల దాచుకోలేరు. అనవసరమైనవన్నీ 10 మందికి వెళ్ళిపోతుంటాయి. అవునా? అట్ట అది నిజమో కాకపోవచ్చు అసలు. ఏదో ఒకటి ఉంటే ఏదో ఒకటి చెప్పొచ్చు. అట్లా వెళ్ళిపోతుంటాయి. రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ మెసేజెస్ అట్లా ఇప్పుడు ఎన్ని వస్తున్నాయండి. ఇప్పుడు జరిగేదంతా ఈ చెత్తే. జరిగేదంతా ఈ చెత్త యూట్యూబుల్లో. దాంట్లో మంచి కంటే చెడు ఎక్కువ ఉంటుంది. ఎందుకని ఏం తోచక వీళ్ళకి పనికిమాలిన ఆలోచనలని సృష్టించి పెడుతున్నారు. ఎవరిపైన? పెద్ద పెద్ద గురువుల పైనే. ఆ స్థాయికి వచ్చేసారు. అంత ఘోరమైన స్థాయికి. నిందారోపణలు లేనిపోనివన్నీ కల్పించి క్రియేట్ చేసి చూపించటం. దానివల్ల ఎంత డిస్టర్బ్ అయిపోతారు చూడండి సమాజంలో వ్యక్తులు. అవునా కాదా? ఏమో అవునేమో అనే అనుమానం వస్తుంది వీళ్ళకి. ఇప్పుడు ఎవరైతే సమాజంలో మంచి మార్గంలో ఉండి నలుగురికి మార్గదర్శకత్వం చేసే స్థాయిలో ఉంటారో వీళ్ళపై నిందేస్తే దాని ఫాలోయర్స్ బాధ కలగదా? నొప్పి కలగదా? వాళ్ళ ఫెయిత్ దెబ్బతిందా? కావాలని చేస్తుంటారు. లేదా తోచక చేస్తుంటారు.
వీళ్ళకి వ్యూస్ కావాలి కాబట్టి హార్ట్ వ్యూస్ ఏదో కావాలి కాబట్టి చేసి అది కూడా పాసిబిలిటీ. అవునా అనుకోని 10 మంది చూస్తారు కదా! దానికోసం కూడా చేసేవాళ్ళు ఉన్నారంట. ఆ! ఇప్పటికి ఎప్పుడో గాంధీ మహాత్ముడు వెళ్ళిపోతే ఆయన పైన ఇప్పుడు అంటారు. ఎందుకు తవ్వి తవ్వి మహాత్ముడి పైన. ఇప్పటికి శ్రీరాముడిని అనేవాళ్ళు లేరా? ఇప్పటికి అంతేనండి మానవుడి బుద్ధి అలాగే ఉంటుంది. ఆ! శ్రీకృష్ణుడు అనేవాళ్ళు లేరా? ఎందుకు లేరు? ఉంటారు. అయితే వీళ్ళకి స్టాండర్డ్ ఉండదు. ఈ అనేవాళ్ళకి చెప్పేవాళ్ళకి. కాబట్టి ప్రమాణం చూసుకోవాలి. ప్రమాణం చూసుకుని దాని ప్రకారం వాళ్ళు ఏ దృష్టితో ఉంటే నువ్వు ఆ దృష్టినే స్వీకరించు. ఆ రకంగానే వ్యవహరించు. నిజమే కదా! ప్రమాణం అనేది లేకపోతే జీవితానికి, వ్యవహారానికి ఎవరికి వాడే ప్రమాణం. నేను చెప్పింది వేదం, నేను చేసింది కరెక్ట్. అయిపాయే. ఉంటారు. ఎందుకంటే సమాజంలో రజస్సు, తమస్సు ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ రజోగుణము ఓ అలజడి, ఆవేశాలు, కావేశాలు, ఆలోచన ఉండదు రజస్సు. తమస్సు అయితే పూర్తిగా మూసుకుపోతుంది బుద్ధి. ఏమీ ఉండదు. తెలుపు నలుపుగా కనిపిస్తుంది ఆపోజిట్. ఈ తమోగుణం యొక్క లక్షణం. సమాజంలో అందరూ సత్వగుణ సంపన్నులు ఉండరు. ఎక్కువ మంది కూడా ఉండరు. తక్కువ మందే ఉంటారు. సత్వగుణంలో వ్యవహారం చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా! కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? అలాంటి వాళ్ళని ప్రమాణంగా తీసుకోవాలి. అంతేగా మరి? అప్పుడు ఏమవుతుందంటే ఎలాంటి వారు ఇది చెప్పారు కదా, బ్రాహ్మణా సంవర్షణ యుక్తా యుక్తా ధర్మకామాస్యు అలూక్షా ఇలాంటివి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ వ్యక్తిత్వము 10 మంది యొక్క ప్రభావానికి లోను కాకుండా ఒక ప్రామాణికమైనటువంటి జీవితం, వ్యక్తిత్వం కలిగిన వాళ్ళని అనుసరించటం వల్ల వీళ్ళకి మేలు జరుగుతుంది. కొట్టుకుపోరు. గాలికి కొట్టుకుపోయినట్టు కట్టుకుపోరు. ఎందుకంటే గాలి వాటాలు చాలా ఉంటాయి ప్రపంచంలో. యా ఇప్పుడు ఎట్లా ఉంటారంటే ఇవాళ దుమ్ము పోస్తారు, రేపు దండలు వేస్తారు. వీళ్ళే స్టాండర్డ్ లేకుండా మాట్లాడేవాళ్ళు. అవునా కదా? మొన్నటిదాకా తిట్టారు, ఇవాళ ఏంది మళ్ళీ అంతే. వాళ్ళు స్టాండర్డ్ ఉండదు వాళ్ళు. అందుకు చెప్పారు. ముఖ్యంగా రాజకీయాలు ఎక్కువయ్యేటప్పటికి ఇవి కూడా ఉంటాయి. ఇదంతా ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కడ చూసినా ప్రతి దాంట్లో వెనక రాజకీయం ఉంటుంది. ప్రతి దాంట్లో వచ్చేసి దానికి తోడు ఇప్పుడు ఏమైందంటే కమ్యూనికేషన్స్ ఎక్కువైపోయినాయి కదా. కమ్యూనికేషన్ వార్తలు అతి త్వరగా సెకండ్ లోపల వ్యాపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ప్రమాదాలు ఎక్కువైనా కానీ తక్కువ కాదు. అది మంచి అయినా చెడైనా షేర్ 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 10 మందికి షేర్ వ్యాపిస్తున్నాయి. అవునా? అందుకు జాగ్రత్తగా ఉండాలి చెప్పాడు. ఇక రెండవది చివరి విషయం ఏంటి? ఇప్పుడు చెప్పినవన్నీ గురువు గారు ఎవరికి చెప్పాడు? ఎవరు చెప్పారు? శిష్యుడికి. తర్వాత జీవితంలో ఎలా ఆచరించాలో చెప్పి ఫైనల్గా ఒక కంక్లూషన్ వస్తున్నారు. ఏష ఆదేశః ఏష ఉపదేశః ఏషా వేదోపనిషత్ ఏతదనుశాసనం ఏవముపాసితవ్యం ఏవముచైతదుపాస్యం ఏష ఆదేశః ఏష ఉపదేశః ఏషా వేదోపనిషత్ ఏతదనుశాసనం ఏవముపాసితవ్యం
ఏవముచైతదుపాస్యం. ఏష ఆదేశ. ఏష ఇప్పుడు దాకా చెప్పిందంతా ఏమిటి? ఆదేశం. ఇంతకుముందు అంతే వాసనం అనుశాస్తి అని చెప్పారు ప్రారంభాల్లో. ఇక్కడ గురువు గారు చెప్తున్నారు కంక్లూజన్ ఏమని? ఏష ఇప్పుడు చెప్పిందంతా ఏమిటి? ఆదేశమే. ఆదేశం అంటే ఏంటి? కమాండ్. కమాండ్ కమాండ్ అంటే తెలుసు కదా, ఆర్డర్. ఆదేశం. తర్వాత ఏష ఉపదేశ. ఆదేశమే కాదు, ఇది ఉపదేశం కూడా. ఉపదేశం అంటే ఏంటి? సలహా. సో సలహాగా చెప్తున్నాడు గురువు గారు. ఏషా వేదోపనిషత్తు. ఈ ఎవడు సొంతగా వాడికి చెప్పింది కాదు ఇది. వేదముల్లో ఉపనిషత్తుల్లో ఏదైతే ఉందో దానికి అనుగుణంగా చెప్పిన విషయాలు. దీనికి అథారిటీ ఏమిటి? మీరు చెప్పిన దానికి వేదాల్లో ఉన్న ఉపనిషత్తు. సరే, అంటే ఆచరణకు కూడా ప్రమాణం ఒకటి ఉండాలి కదా, అది వేదమే. అందుకే ధర్మశాస్త్రాలు స్మృతులు కూడా శృతులను అనుసరించి వచ్చాయి. స్మృతి అంటే ధర్మశాస్త్రాలు. ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి శృతులను అనుసరించి వచ్చాయి. ఇప్పుడు చెప్పిందంతా ధర్మం ఆచరణ గురించే. దీనికి ప్రమాణం వేదం, ఉపనిషత్తు. అది ఏతతో అనుశాసనం. ఏదో గవర్నమెంట్ ఇచ్చే ఆర్డర్ చేసినటువంటి రూల్ కాదు ఇది. అనుశాసనం. అనుశాసనం అంటే ఏంటి? భగవంతుడి నుంచి వచ్చినటువంటి అది కమాండ్, శాసనం. భగవంతుడు ఈ సృష్టి ఎలా నడవాలి, మానవుడు ఎలా నడుచుకోవాలి అని శాస్త్రాల్లో భగవంతుడే చెప్పాడు కొన్ని కదా. కాబట్టి లోకానికి ప్రభువు, విశ్వానికంతా మరి నాథుడైనటువంటి భగవంతుడు చేసినటువంటి శాసనం. ఏదో తాత్కాలిక ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ మారినా కొద్ది మారుతుంటాయి అని. అలా కాదు, మారేది కాదు, ఎప్పుడూ ఒకటే స్టాండర్డ్ అంటే. ఏవం ఉపాసితవ్యం. ఈ ప్రకారంగా ఏం చేయాలి? ఉపాసన చేయాలి. ఏవం చ ఏతదుపాస్యం. ఈ ప్రకారంగా నడుచుకోవాలి, ఈ ప్రకారంగా ఆలోచన చేయాలి. ఆలోచన ఒకటి, నడుచుకోవడం ఒకటి, రెండు చేయాలి. ఇలాగా ఇది ప్రాక్టికల్ లైఫ్. ప్రాక్టికల్ లైఫ్ గురించి ఆచరణాత్మకమైన విధానాన్ని ఋషి చివరగా చెప్పాడు. ఎందుకంటే శాస్త్రం చదువుకోవటం వేరు, ఆచరణలోకి వచ్చేటప్పటికి సందేహాలు కలుగుతుంటాయి, మర్చిపోతుంటాడు ఒక్కోసారి, వ్యవహారాల్లో ఏదేదో కొట్టుకుపోతుంది. కాబట్టి ఇలా ఫైనల్గా ఇలా ఉండాలని ఒకటి తాను వ్యక్తిగత జీవితం, రెండు తన పూర్వీకుల గురించి, అంతే కదా. తర్వాత ఆ పై తరాల వాళ్ళు, మరి గురువు గారి గురించి, ఆచార్యుడి గురించి కూడా చెప్పాడు కదా ఆయన. ఇవన్నీ ఇలా ఎన్నో విషయాల్ని ఋషి ఇక్కడ ఒక చివరి సందేశముగా ఇలా జీవించాలి, ధర్మం ఇలా జీవిస్తే ధర్మం రక్షించబడుతుంది అనే విషయం డైరెక్ట్గా చెప్పలే, శాసనం అన్నారు. శాసనం కిందే చెప్పాడు ఆయన. శాసనం ఎందుకు? శాసనం అంటే మళ్ళీ భయపడతారని ఏమన్నారు? ఉపదేశం నాయన, నీకు నీ మేలుకే ఇది ఒక సలహా, అంతే కదా, మేలు కోరి చెప్పడం ఉపదేశం. సరే అయిపోయి ఇప్పుడు చిట్ట చివరగా ఒక ఏమిటంటారు, శాంతి మంత్రం. ఈ శాంతి మంత్రం మొట్టమొదటిగా చెప్పాం.